అదే నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, నేను ఆల్వేస్ ప్రజాపక్షం, రూలింగ్ పార్టీకి ఆల్వేస్ అపోజిషన్. బట్ రూలింగ్ పార్టీ మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం, దట్ మీన్స్ ఎన్డీఏ గవర్నమెంట్, నీట్ ప్రశ్నాపత్రం విషయంలో చాలా భయంకరమైన తప్పు చేసింది. పేపర్ లీక్ అవటం వల్ల ఎగ్జామ్ రద్దు అవటం, అప్పటికే ఎగ్జామ్ రాసి మంచి మార్కులు వస్తాయని ఆశపడ్డటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అవటం, ఇప్పటికే మన అల్ల కాలేదు మళ్ళీ ఎగ్జామ్ అంటే ఇంక కష్టం రా బాబు అని చెప్పేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ మూమెంట్లో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ అభిజిత్ దీప్కే సారథ్యంలో ఒక పనికి మళ్ళీ బ్యాచ్ ఎంటర్ అయ్యారు. నిజంగా బుద్ధింకులే వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో నేను దానికి ఏ రోజు సపోర్ట్ ఇవ్వాలి. బట్ ఎవ్రీ టైం నేనేం చెప్పాను, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలన్నాను, విద్యాశాఖ మంత్రి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో అంటే 2025 కదా 24 అనుకుంటా, ఆ సమయంలో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు అది ప్రాపర్ వేలో లేదు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కరెక్ట్గా లేడీ మనిషిని అన్న. రాజకీయంగా బీజేపీ ఒడిశాలో గవర్నమెంట్ ఫామ్ చేయడం కారణమైంది అతనే. సో రాజకీయంగా అతను బలమైన వాడు కావచ్చు, మంచి మేధావి ఉండొచ్చు. బట్ విద్యాశాఖ మంత్రిగా ప్రాపర్ వేలో అతను లేడు. సో అతను ఉన్నట్టుగా అర్హత లేనివాడు. సో ఇప్పుడు ఈ విషయంపై ప్రాపర్ వేళగా నీకు ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. ఆ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా యాంటీ నేషనల్స్, ఆ ఖలిస్తానీ ఏర్పాటువాదులు, ఆజాదీ అంటే టెర్రరిస్ట్ బ్యాచ్, వీళ్ళు తప్ప నిజమైనటువంటి రాజకీయ నాయకులు అండ్ నిజంగా దేశ సమస్యలపై ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్లో చర్చించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ముందుకు రాలి. అందుకే వాళ్ళకి నేను సపోర్ట్ చేయలేదు. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూనే ఉన్నా. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ మధ్యలో కాంగ్రెస్ను అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నా. పద్ధతిగా ఈరోజు పార్లమెంట్ సమస్య జరుగుతున్న మూమెంట్లో బయటకు వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఇక రిమైనింగ్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా గలగలిపి ప్రధాని మోడీ ఇంటి వద్దకు వెళ్ళి ఇక్కడ నిరసన. వాళ్ళు 5 డిమాండ్లు పెట్టారు, 5 పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నెంబర్ 2, ఈ విద్యార్థుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, నీట్ కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్లో చర్చించాలి. నెంబర్ 3, నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలి. నెంబర్ 4, మరణించినటువంటి విద్యార్థులు పాపం ఆత్మహత్యలు చేసుకొని వారికి సంబంధించేసి ప్రభుత్వం ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే, ఎక్స్గ్రేషన్ ప్రకటించాల్సిందే, ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సిందే. ఇక నెంబర్ 5, ఇది కొంచెం అటు ఇటుగా ఉందిలే కానీ ఓకే డిస్కస్ చేస్తే మంచిదే. ఇదేంటిది, ఈ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ అంటూ హడావుడి చేస్తున్న దానిలో నిజంగా కొన్ని చోట్ల పోలీసులు అయితే ఘోరాతి ఘోరం కొట్టారు. ఆడోళ్ళు మగోళ్ళు చిన్న పెద్దని తేడం పిచ్చ కొట్టారు. కొడతానికి కారణం కూడా ఉంది, వీళ్ళ మీద రాళ్ళు దాడి చేశారు. వీళ్ళ మీద ఈ రాళ్ళు దాడి చేసిన ఎవరంటే ఈ యాంటీ నేషనల్స్, జిహాదీ బ్యాచ్ అండ్ యాంటీ హిందూ బ్యాచ్. అది సెపరేట్ వీడియో వేస్తా. సో ఇప్పుడు నేను చెప్పినట్టు 5 డిమాండ్స్లో లాస్ట్ది ఏదైతే ఉందో అది కూడా డిస్కస్ చేస్తారులే, కానీ ముందు 4 డిమాండ్లు కరెక్ట్గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత పద్ధతిగా కాంగ్రెస్ ప్రజాస్వామ్య దేశంలో పర్ఫెక్ట్ వేలో అడిగేసింది. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ని. ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చనిపోయినటువంటి నీట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరిహారం అందించాలి. ఈ విద్యార్థుల సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో డిస్కస్ చేయాలి. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి మన అమిత్ షా అసలు ఎందుకు ఈ లీకేజ్ జరిగింది, ఆతో గొడవలు ఎందుకని, ఇంతమంది యాడ్ నుంచి వచ్చారు ఏంటి, ఇదన్నీ సమాధానం చెప్పాలి. అండ్ ర్యాలీకి సంబంధించి వచ్చిన వాళ్ళల్లో విద్యార్థులు ఎంతమంది, సంఘ వ్యతిరేక శక్తులు ఎంతమంది, ఖలిస్తాన్ ఏర్పాటువాదులు ఎంతమంది, జిహాదీలు ఎంతమంది, యాంటీ నేషనల్స్ ఎంతమంది, అసలు వీళ్ళంతా గుంపులుగా ఢిల్లీకి ఎలా వచ్చారు, ఆ జంతర్ మంతర్ గోడల బద్దలు కొట్టి రాళ్ళు తీసుకొని పోలీసు మీద దాడులు ఎలా చేశారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడ, ఇదంతా కూడా అవన్నీ కూడా పార్లమెంట్ డిస్కషన్ రావాలి. తప్పులు ఎవరు చేశారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అయింది మొత్తం తెలియాలి.